సింహంగా ఉండే చోట సింహంగా ఉండాలా, జింకగా ఉండే చోట? ఎందుకంటే సింహం గబక్కని తప్పించుకోలేదు. కొన్నిసార్లు జింక చాలా వేగంగా కొండలు గొట్టలు మెట్లన్నీ ఎక్కిలిపోగలదు. కొన్నిసార్లు మనం కొన్ని చోట్ల ఉండకూడదు, త్వరగా తప్పించుకోవాలి. యేసు ప్రభు అంతటా ఆయనే కొన్ని సందర్భాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పౌలు బర్నబా గారు కూడా వారు ఆ ప్రాంతం నుంచి పారిపోయిరని రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? కొన్ని స్థలాల్లో మనం ఉండకూడదు, కొన్ని స్థలాల్లో మనం గర్జించకూడదు. కొన్ని స్థలాల్లో మెదలకుండా అక్కడి నుంచి ఎంత వేగంగా అయితే అంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. మనం గర్జించే స్థలం ఉంటుంది, మన పరాక్రమము చూపే స్థలం ఉంటుంది, కానీ మెదలకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయే సందర్భం కొన్ని చోట్ల మనం ఉండకూడదు. ఉదాహరణకి నిన్నెవరో పిలిచి ఎవరో కుటుంబంలో రహస్యాలు నీకు చెబుతున్నారు, నువ్వేం చేయాలి? అవునా, అట్ట జరిగిందా? ఎప్పుడు జరిగింది? బాగానే ఉంటారు గళ్ళు, నీకెట్ట తెలుసు? ఎవరు చెప్పారు నీకు? వాళ్ళ కుటుంబం గురించి నాకు వద్దు. అదేదో వాళ్ళనే పిలిచి మాట్లాడుకోండి, మనం అవి వినకూడదు. అర్థమైందా? అక్కడ ఉండకూడదు. పాపులు సంచరిస్తూ ఉంటారు, పాపపు ప్రపంచం ఉంటుంది, అక్కడ మనం ఉండకూడదు. బాగుపడదాం అనుకున్నోడు చెడిపోయే స్థలాలకి అర్జెంటుగా అక్కడి నుంచి చెక్కేయాల. దేవుని స్తోత్రం. మనం ఉండకూడని స్థలములలో ఉండకూడదు.